ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 839వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 839వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ అవతారంన గోలోకాధిపతియు సంకర్షణుడు మహావిష్ణువును కలిసి పనిచేయుచున్నారు. సంకర్షణుడు అత్యంత దీనత్వమును, అత్యంత ప్రేమయును, అత్యంత పావనత్వమును కలిగి ఉండును. ఇతని కృప లేనిదే ఏ జీవుడు కానీ గోలోకమున ప్రవేశింప వీలు లేదు. సంకర్షణుని వాక్యములు అత్యంత దీనభావమును ప్రకటించుచుండును. భూలోక చంద్రుడు ప్రేమ బీజము నాటును. కనుకనే ఈ అవతారము అత్యంత క్లిష్టమైన అవతారము. హృదయపూర్వకముగా హరనాథ ప్రభు పవిత్ర నామోచ్చరణ గావించిన వారికి సంపూర్ణ శాంతి, ప్రేమ, ఆనందము పొందగలరు. ఇది సత్యం. భక్తులు ఆనందమున కుసుమహర నామమును నిరంతరము స్మరించిన ఎడల వారికి శ్రీహరనాథ మహాప్రభు కృపా కటాక్షములు పొందగలరు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. USA వాస్తవ్యులు శ్రీ రామ కల్లూరి 60వ పుట్టినరోజు 1/5/2025 శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహరులకు మా ప్రార్థన. శుభాకాంక్షలు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము ధారావాహికకు తన మృదు మధుర స్వరముతో శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వమును 165వ ఎపిసోడ్లలో విశదీకరించుతున్న భక్తుడు USAలో పనిచేయుతున్న శ్రీ శ్యామ్ సుందర్ గాదిరాజు పుట్టినరోజు 1/5/2025 50 వసంతములు పూర్తి చేసుకున్న వారికి శుభాకాంక్షలు. వారికి వారి శ్రీమతి మాలతి, ముద్దుల బిడ్డలు చిరంజీవి అభిరామ్ చరణ్, చిరంజీవి అభిజ్ఞ సాయికి సకల శుభములు, సరస్వతీ కటాక్షములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన అద్భుత కార్యక్రమమును టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు తమ వంతు సహాయ సహకారం అందించిన దాతలు, భక్తులు శ్రీ జి త్రినాథ్, శ్రీమతి మాతృశ్రీ, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ సుందరీ సుత కృపామృత పూర్ణనేత్ర సౌజన్య ముఖ్య గుణ సంతతి పూర్ణగాత్ర పాపాటవీ పటల భీకర వీతిహోత్ర సోనాముఖీ పుర విభో తవ సుప్రభాతం. మహానుభావుల భవిష్యవాణి ధృవీకృతమైంది. కృష్ణ పరమాత్మ ప్రారంభించి చైతన్యుడు కొనసాగించిన ప్రేమ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసేందుకు భగవంతుడు తిరిగి అవతరిస్తాడన్న అచ్యుతానందుడి అభిభాషణ నిజమైంది. చక్రధారి విష్ణువు, కోదండపాణి రాముడు, గోవర్ధనధారి కృష్ణుడు, సర్పభూషణుడు శివుడు హరనాథుడుగా ధరకి దిగి వస్తారన్న మనోహరదాసుడి వాక్కు ఆకృతి దాల్చింది. గురునానక్ పలుకులు, మహమ్మద్ ప్రవక్త మహితోక్తులు సిద్ధించాయి. కనకలతాదేవికి కన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. భావింపనీ కంటే బంధువులెవారు, తలపోయు నీ కంటే తల్లి ఎవరు, చింతింపనీ కంటే స్నేహితులెవారు, తర్కింప నీ కంటే తండ్రి ఎవరు, చూడగా నీ కంటే సోదరులెవారు,
అరయంగ నీ కంటే ఆప్తులెవరు పరికింప నీ కంటే గురువర్యులెవారు తెలియంగ నీ కంటే దేవుడెవరు చర్చ చేయంగా నీ కంటే జగతిలోన అఖిల భూతములకు అంతరాత్మ ఎవరు సకల జీవులకు ఆధారమైన తండ్రి ప్రేమమూర్తివి కాదటే కుసుమనాథ 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 కుసుమనాథ. ఈ ధారావాహికలోని ముఖ్య విశేషము 1896 సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ హరనాథ మహాప్రభువు జమ్మూ నుండి కాశ్మీర్ పోవు మార్గములో డోమెల్ గ్రామమునందు జరిగిన మహా అద్భుత పరిణామము. శ్రీమతి సంతోషి తెలిపిన విశేషములు వినండి. నమస్కారం. శ్రీ కుసుమ హరనాథుల చరితం సువర్ణాక్షతర లిఖితం. భక్తుల మనోఫలకాన అనుక్షణం ప్రతిధ్వనించే మహాప్రబంధం. ఆ అవతార పురుషులు చూపించిన ప్రేమ, వాత్సల్యం, ఆధ్యాత్మిక మార్గం అన్నీ ఈ భరత భూమికి నిత్య వికసిత భక్తి కుసుమం. ప్రేమగా పిలిచే భక్తుల వెంటే ఉండి అనునిత్యం మార్గనిర్దేశనం చేసే గురుస్వరూపం. మానవ మాతృలుగా ఈ భూమిపై జనించి అశేష భక్తలోకాన్ని తన చర్యలతో, తన ప్రబోధనలతో, తన ప్రేమతో, తన వాత్సల్యంతో జయించిన మహాదైవం శ్రీ హరనాథుల వారు. నేటికి హరా అని పిలిస్తే ఆపదలో నీ వెంట నిలిచి నిన్ను గట్టెక్కించే భగవత్ స్వరూపం. ఆయన చరితం సదా పూజనీయం, సదా స్మరణీయం. శ్రీ హరనాథుడు భక్తులను ఏ విధముగా రక్షించినది తెలియచేయుచున్న చిన్నారి హితీష. శంకర అనే భక్తుడు దామోదర్ నదికి తన భార్య పిల్లలతో వచ్చాడు. తీరా చూస్తే నదిలో నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. అతను బాబాని స్మరించుకుంటూ పరివెక్కాడు. తీరా నది మధ్యలోకి వెళ్తే అక్కడ సూర్యగుండం కనిపించింది. అతనికి చాలా భయం వేసి మళ్ళీ బాబాని స్మరించాడు. బాబా వచ్చి పడవలో కూర్చుని అవతల ఒడ్డుకి చేర్చాడు. బాబా వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి అదృష్టం అయిపోయారు. ఇదొక అద్భుత లీల కదా. మనిషికి ఒకే జన్మ, ఒకే జీవితం. ఒక జన్మలో 2 సార్లు జన్మించడం సాధ్యపడుతుందా? ఒకే జన్మలో 2 జీవితాలు ఉంటాయా? అసాధ్యమనే చెప్పాలి. కానీ అవతార పురుషుల జీవితంలో ఇది సుసాధ్యం. భక్తి కొరకు, భక్తుల కొరకు ఇలా ఒకే జన్మలో ఎన్నిసార్లైనా జన్మిస్తారు, ఎన్నిసార్లైనా తనువు చాలిస్తారు. ఒకే జన్మలో ఇది సాధ్యమా? తనువు చాలించి దివికేగి మళ్ళీ గంటల వ్యవధిలో మరోసారి జన్మించి అదే దేహంతో, అదే నామంతో తన వారి మధ్య, తన భక్తుల మధ్య తన జన్మను సార్థకం చేసుకుంటూ భక్తుల్ని చరితార్థుల్ని చేసిన సంఘటన శ్రీ హరినాథుని జీవితంలో జరిగింది. ఇది అద్భుత సంఘటన, ఊహించడానికి వీలులేని మహాఘటన. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్నవారు శ్రీమతి కె సునీత. జై శ్రీ కుసుమహార. న తద్భాసయతే సూర్యద న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తం తద్ధామ పరమం మమ. అంటే ఈ విశ్వమే నా ఇల్లు, దైవిక జగత్తు యోగమాయ, ఆధ్యాత్మిక శక్తితో నిర్మించబడుతుంది. ఆధ్యాత్మిక ఆకాశంలో గోలోకం ఉంది, అది శ్రీకృష్ణుడి వ్యక్తిగత ధామం అని భగవద్గీతలో 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నారు అన్నదేగా మీ సందేహం. అంటే భగవంతుడు ఉనికిని ప్రశ్నించే వారికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇది. అలాగే మన కుసుమహరులకు ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. నీ ఉనికి ఏమిటి? నీవు దైవాంశ సంభూతుడవు అని అంటున్నారు, దానిని నిరూపించగలవా? నీలోని దైవిక శక్తి ఉంది అని అంటున్నారు అన్న ప్రశ్నలకు సమాధానంగా హరనాథుడు ఎటువంటి సమాధానం చెప్పారో తెలుసుకుందాం. 1896లో హరనాథుడు కాశ్మీర్లో పనిచేస్తున్న సమయంలో పూర్ణచంద్ర ముఖర్జీ ఆ సంస్థానానికి ఇంజనీరుగా ఉండేవారు.
వారు పరమ నాస్తికులు. ఈ విశ్వానంతటినీ పరిపాలించు ఒక చేతనా శక్తి అంటే ఈశ్వరుడు ఉన్నట్లు ఆయన ఎంతమాత్రం నమ్మేవాడు కాదు. ఆయనకు కుసుమహరుని ఆధ్యాత్మిక ఘనతను గూర్చి తెలుసుకున్నారు. ఒకనాటి సాయంకాలం ఆయన హరునితో దగ్గరగా ఉన్న గుట్టల మీదికి వెళ్లి ఈ విషయం గురించి వాదించారు. ఇంజనీరు నిజంగా దేవుడు ఉంటే అతనికి సర్వశక్తివంతమైన సంకల్పం కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు. అప్పుడు హరుడు ఆయనకు ఆ శక్తి నిశ్చయంగా ఉంది, ఈ విషయంపై సందేహానికి అవకాశమే లేదు అని జవాబిచ్చాడు. అయితే అతడేది సంకల్పించినా అది జరిగి తీరుతుంది కదా అని ప్రశ్నించాడు ఇంజనీరు. అవును అన్నారు హరుడు. సరే, మీకు భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం కలదని వినియున్నాను. నా నిమిత్తమై మీరాయనను ఈ గుట్ట మీద ఉన్న అడవిని వెంటనే తగులబడిపోవాలని కోరుకోండి అన్నారు ఆ ఇంజనీర్. తప్పక చేయించగలను, కాని ఇట్టి లీల వల్ల నీకు పూర్తి విశ్వాసం కలదని నాకు నమ్మకం. నీ బుద్ధి నీకేదో మరొక కారణాన్ని చూపక మానదు అని జవాబిచ్చారు హరుడు. అయితే సరే, ఈ అడవి ఈ క్షణమునందే తగులబడిపోయినచో దేవుడు ఉన్నాడని మీకాయనతో సంబంధం కలదని నేను తప్పకుండా నమ్ముతాను అని ఇంజనీర్ జవాబిచ్చారు. ఇంజనీర్ నుండి ఈ వాక్యం పూర్తి కాకమునిపే దావాగ్ని అలుముకొని ఆ అడవి అంతా కాలిపోతుంది. అప్పుడు ఆయన ఆనందాశ్చర్యాలతో చకితుడై వెంటనే హరునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతలోనే హరుడు దావాగ్నిని చల్లార్చడానికి మేగుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని ఆ హరుడు మేగుడికి సైగ చేశాడు. అడవిని మూర్ఖపు ఆలోచనకు బలి కానివ్వకుండా చూశాడు హరుడు. ఇది కూడా హరుని చూపుతోనే మేఘుడు తన పని తాను చేశాడు. సృష్టి ఆరంభం గురించి తెలియదు, సూర్యశక్తి ఇంత అని తెలియదు, సముద్రపు నుండి సాగే నీటి చివరి చుక్క ఎక్కడాగుతుందో తెలియదు, ఆ వాయుశక్తి అంచనాలకు అందదు, భూమాత ఆవిర్భావం గురించి అర్థమవదు. ఇలా పంచభూతాల శక్తిని అంచనా వేయలేము అంటే వాటికి ఆది అంతం రెండూ నిర్దేశించింది ఎవరు? వాటిని సృష్టించింది ఎవరు? వీటికి జవాబులు దొరికే వరకు దైవ శక్తితో వారే శ్రీ కుసుమహరులు అని స్పష్టమైన నమ్మకం. జై శ్రీ కుసుమహర. అది 1896వ సంవత్సరం. శ్రీ హరనాథుని వయస్సు 31 సంవత్సరాలు. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, హరనాథుల వారు అవతారాన్ని చాలించింది 62 ఏళ్ల వయస్సులో. అంటే అప్పటికాయన జీవితంలో సగం. అప్పుడే ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. శ్రీ హరనాథుల వారు మహాద్భుతాన్ని చూపించారు. తన అవతారాన్ని చాలించకుండానే మరో అవతారానికి తెరతీశారు. ఒకే జన్మలో 2 జన్మలెత్తి తన అవతార విశిష్టతను లోకానికి చాటారు. ఒకే జన్మలో 2 అవతారాల్ని ఎత్తి 2 పాత్రల్ని ఒకే అవతారంలో పోషించిన మహాదైవం శ్రీ హరనాథుల వారు. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్నవారు శ్రీ హరకిషోర్, హైదరాబాద్. శ్రీ హరనాథుని అద్భుత లీల వినండి. లీల పేరు క్షమాధారి. ఒకసారి బేలూడ్ గ్రామంలో హరనాథుని ఆశ్రమ ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ అనేక మంది భక్తులు విచ్చేశారు. హరనాథుడు భక్తులందరికీ మిఠాయి ప్రసాదం పంచుతున్నారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు అంతా లేచి అక్కడ పక్కకున్న ఒక గదిలోకి వెళ్ళారు. అక్కడ పాగల్బాయ్ అనే ఒక భక్తుడు నామం చేయడం ప్రారంభించారు. గ్రామం అంతా జయ హరనాథ జయ, కుసుమకుమారి జయ నామంతో ప్రతిధ్వనించింది. అక్కడ ఉన్న వ్యక్తులలో ఒకరు రఘుమణి భట్టాచార్యుడు అనే ఒక గొప్ప విద్వాంసుడు. ఆయనకు ఇది నచ్చలేదు. ఆయన లేచి, మహాశయ, ఇలా నామ సంకీర్తన వాళ్ళు చేయడం మీరు అంగీకరించడం ఇది సరికాదు, ఇది శాస్త్ర విరుద్ధం అని అన్నారు. దానికి పాగల్బాయ్ లేచి, అయ్యా మీరెవరు? ఇచ్చట సాక్షాత్ గోవింద నామమే జరుగుతుంది అని చెప్పారు. దానికి
రఘుమణి భట్టాచార్యుడు ఏమన్నారంటే, నేను మాట్లాడుతుంది ఠాకూర్తో, నాకు ఠాకూర్తోనే సమాధానం కావాలి అని అన్నారు. దానికి పాగల్బాయ్ అన్నారు, ఇక్కడ శ్రీవారే స్వయంగా ఉన్నారు అని తెలిపారు. హరనాథుడు నిశ్శబ్దంగా వారి భక్తులు చేతిలో ప్రతిమమలే అభినయిస్తున్నారు. ఇంతలో రఘుమణి భట్టాచార్యులకు ఏదో మోహిని శక్తి ఆవహించినట్లు పెద్ద శబ్దంతో హర హర నన్ను కాపాడము అంటూ ఠాకూరు పాదాలపై పడి నన్ను రక్షించమని వేడుకున్నారు. అక్కడ దయతో నీ ఆశ్రమంలో నన్ను కూడా ఒకరిగా చేర్చుకోమని ఏడ్చసాగారు. ఆ దృశ్యాన్ని తిలకించిన వాళ్ళందరూ భావోద్రేగాన్ని ఆపుకోలేక నిశ్చేష్టులై చూస్తున్నారు. ఆ పండితుడు చివరకు హరనాథ భక్తుడై జయహరనాథ కుసుమకుమారి జయ నామం చేస్తూ కుసుమహరుల నామ ప్రచారం చేయసాగాడు. ఇది హరనాథుని అద్భుత లీల కుసుమహర. ఆయన జమ్మూ నుంచి శ్రీనగర్కు టాంగాలో అడవి మార్గంలో పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి. క్షణకాలంలో విగత జీవులయ్యారు హరనాథ ప్రభు. ఆయనతో ఉన్న పరివారం తల్లడిల్లిపోయింది. హరనాథుల స్థితి చూసి తీవ్ర శోకంలోకి వెళ్లిపోయారు. టాంగా దించి భూమిపై పడుకోబెట్టారు. ఏం చెయ్యాలో తోచక ఈ విషయాన్ని జమ్మూలో రాజదర్బార్కు తెలియజేయడానికి సమాయత్తమయ్యారు అందరూ. ఆయన అవతారం చాలించారు అని అనుకున్నారు. హరనాథులు స్పృహ లేకుండా అలా నేలపై విగత జీవిగానే ఉన్నారు. ఆనాటి సంఘటన తలుచుకుంటేనే బాధ అనిపించినా అందులో ఆంతర్యం శ్రీ హరనాథుల వారి అవతార ఖ్యాతిని మనందరికీ తెలియజేస్తోంది. ఒక మహాపురుషుడు, అవతార పురుషుడు భువి నుంచి దివికి వెళ్లిన సందర్భం. కానీ ఇదే జన్మలో మరో అవతారంగా భక్తులందరి ముందుకు వచ్చేటువంటి మహా శుభముహూర్తం అది. అవును, ఆ రోజు జరిగిన సంఘటన అద్వితీయం, అనిర్వచనీయం. శ్రీ హరనాథుల వారు అలా నేలపై విగత జీవిగా ఉండగానే ఓ మహాకాంతి పుంజం దివి నుంచి భువికి దిగొచ్చింది. అందరూ చూస్తుండగానే శ్రీ హరనాథుల వారి శరీరాన్ని తాకింది. వెనువెంటనే త్రిమూర్తి స్వరూపుడగు ఓ మహాపురుషుడు హరనాథుల ముందు నిలచి హరా అంటూ ఆయన జీవాత్మను వెలికి తీశారు. అంతేకాదు, చూశావా హర, నీ ప్రాకృతమైన శరీరం జీవాత్మను కోల్పోయిందని ఆయనకే చూపించారు. ఆ క్షణాన హరనాథుల వారు ఒక్కటే యోచించారు, స్వామి, నా మాతృమూర్తికి ఆఖరి వందనం చేసే అవకాశం నాకు దక్కకుండానే తనువు చాలించనే అన్నారు. అది హరనాథుల మాతృభక్తి. ఆ మహాకాంతి పుంజంలో ఉద్భవించిన మహాపురుషుడు హరా, నీ ప్రాకృత శరీరం భిన్నమైపోతోందంటూ 64 భాగాలుగా చేశారు. అటు పిమ్మట ఆయన జీవాత్మను మళ్లీ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇది నీకు మరో జన్మ, ఒకే జీవితంలో రెండో జన్మ, ఒకే అవతారంలో మరో బృహత్తర అవతారమంటూ దీవించారు. దానికి శ్రీ హరనాథ స్వామి నమస్కరించగా, నీ నమస్కారానికి నేను ఆశీర్వరించను, నీకు ప్రతి నమస్కారమే చెయ్యాలి అంటూ త్రిమూర్తి స్వరూపుడైన ఆ మహాపురుషుడు నమస్కరించి అదృశ్యమయ్యారు. అంతవరకు మాయ కమ్మినట్లున్న హరనాథుల వారి సహచరులు స్వామివారి శరీరంలో కదలికలు చూసి అబ్బురపడిపోయారు. స్వామి మళ్లీ జన్మించారంటూ జేజేలు పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు స్వామి అలా జీవం లేకుండానే ఉన్నారు. అక్కడ మరోసారి జన్మించారు. 1000 పున్నమి వెలుగుల వర్చస్సుతో, వేల సుమగంధాల తేజస్సుతో యావత్తు భక్తిలోకాన్ని మున్ముందుకు నడిపించారు. శ్రీ హరనాథుని అద్భుత శ్లోకం జయము జయము గానం చేసిన వారు శ్రీనాథ్, హైదరాబాద్. జయతు జయతు సత్ప్రేమావని చక్రవర్తి, జయతు జయతు సత్ప్రేమావని చక్రవర్తి, జయతు జయతు ఠాకూర్వంశ సిద్ధో శశాంకం, జయతు జయతు ఠాకూర్వంశ సిద్ధో శశాంకం, జయతు జయతు చైతన్యాంశ సంభూతదేవం, జయతు జయతు నిత్యానంద కారుణ్యమూర్తిం, జయతు జయతు నిత్యానంద కారుణ్యమూర్తిం. శ్రీ హరనాథుల వారు మరో అవతారమెత్తిన సందర్భం
ఆయన మరణాన్ని చూసిన సందర్భంలో మహాదేవి కుసుమాదేవి చాలా ఆత్మనిర్భరంగా ఉన్నారు. ఆమె స్వామివారి చెంతన లేకపోయినప్పటికీ, కాశ్మీరంలో జరుగుతున్నదేదీ తెలియనప్పటికీ అన్నీ ఆమె మనోఫలకంలో చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే స్వామివారు టాంగాలో నొప్పితో విలవిల్లాడిన క్షణంలో ఆయన తల్లి అది ఓ దుస్వప్నంగా వీక్షించారు. అదే విషయాన్ని శ్రీ కుసుమాదేవికి చెప్పారు. కానీ కుసుమాదేవి ఇది మహోత్కృష్టమైన సందర్భమని, శ్రీ హరనాథుల జీవితంలో మరో జన్మగా ఆమె అభివర్ణించారు. श्रीकुसुमकुमारीश्वर लोकेश्वर सकल जीवलोकाधारा श्रीकरुणारससागर प्राकटलीला विलासवर हरनाथ. శ్రీ హరనాథుల అమృత వాక్కులు చూపిన మార్గం, ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, భక్తుల కష్టాల్ని ముందుగానే తెలుసుకొని వారి దుఃఖాన్ని తొలగించడానికే తానే అక్కడకు వెళ్లి వాటిని హరించిన సందర్భాలు కోకొల్లలు. శ్రీ కుసుమ హరనాథుల పాదాల్ని వేడుకునే వారికి మార్గదర్శకాలు. ఆనాడే కాదు, నేటికి ఆ భగవత్ స్వరూపులు భక్తితో పిలిచినా, ప్రేమగా ఆరాధించినా, ఆర్తితో బాధ చెప్పుకున్నా మన వెంటే ఉండి మన కష్టాల్ని వారు స్వీకరించి మన జీవితంలో సంతోష కుసుమాల్ని పూయిస్తూనే ఉన్నారు. శుభం. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత గీతం గానం చేసిన వారు శ్రీమతి అధికారుల సత్యవతమ్మ గారు.